దాదాపుగా 1.4 బిలియన్ల క్యాథలిక్స్ ఉన్నటువంటి చర్చ్ నాయకుడు ఈ పోప్ లియో ఓపెన్గా పాలస్తీనా స్టేట్హుడ్ గురించి ఎండార్స్ చేస్తూ ఆయన మాట్లాడింది. దీన్ని గ్లోబల్ నేరేటివ్లో ఎలాంటి గేమ్ చేంజర్ అవుతుందంటారా? అలాగే యుఎన్, EU వంటి కంట్రీస్ పైన ఇది రియల్ ప్రెషర్ పడుతుందా? తప్పకుండా ప్రెషర్ పడుతుంది. దాన్ని మనము అంత ఈజీగా ఇది చేయలేము. ఈ ప్రకటన మాత్రం తప్పకుండా పాజిటివ్ ప్రకటన ఇది. పరిష్కార మార్గానికి ఇచ్చినటువంటి ప్రకటన ఇది. కనుక ఇది ప్రెషర్ ఉండదని ఇప్పుడు 157 యుఎన్ నేషన్స్ కంట్రీస్ అన్ని కూడా పాలస్తీనా స్టేట్ కావాలని రికగ్నైజ్ చేయాలని పాలస్తీనియన్లు కోరుతున్నాయి. ఈవెన్ కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఆఫ్రికా కంట్రీస్ కూడా కోరాయి, ఆఫ్రికా కోరింది, ఏషియాలో దేశాలన్నీ కోరుతున్నాయి. రీసెంట్ గా ఎన్నడూ లేని విధంగా నార్వే, స్పెయిన్, ఐర్లాండ్ లాంటి కంట్రీస్ కూడా ఇప్పుడు పాలస్తీనా ప్రత్యేక స్టేట్ గా ప్రకటించాలి అని ఇంత మద్దతు వస్తున్న సమయంలో గ్లోబల్ లెవెల్లో ఇప్పటికీ యుఎస్ ఓపెన్ చెప్పలేదు, కెనడా చెప్పలేదు, తర్వాత ఆస్ట్రేలియా ఇంకా చెప్పలేదు, అండ్ సమ్ ఆఫ్ ది EU స్టేట్స్ కూడా, యూరోపియన్ యూనియన్ స్టేట్స్, జర్మన్ లాంటివి కూడా ఇంకా అపోజ్ చేస్తూనే ఉన్నాయి ఏది పాలస్తీనా ప్రత్యేక రాజ్యం అనే దాన్ని. కనుక వాళ్ళంతా ఏం చెప్తున్నారు? సెక్యూరిటీ రీజన్స్ చెప్తున్నారు. పాలస్తీనా ఏర్పడితే హమాస్ మళ్ళీ లేచి కూర్చుంటుంది, హమాస్ తో ప్రాణాలకు ముప్పు ఉంటుంది ప్రపంచానికి. ఇది వాళ్ళు రిపీటెడ్ గా చెప్పేటువంటి విషయం. గత అనుభవాలు కూడా అలాగే ఉన్నాయి. హమాస్ కబ్జా పెట్టేసింది, అక్రమంగా హమాస్ కబ్జా పెట్టేసింది పాలస్తీనాను. కనుక వాళ్ళ అనుభవాలు అట్లున్నాయి కనుక వాళ్ళు ఆ రీజన్స్ ఆపుతున్నారు. వీటో పవర్ ఉంది, మనం మర్చిపోకూడదు యుఎస్ కు. కనుక ఇవన్నీ ఉన్నప్పటికీ ఇది తప్పకుండా పోప్ యొక్క మాటకు వాల్యూ ఉంటుంది. మీరు అన్నట్టు అన్ని కోట్ల మంది, సుమారుగా 130-140 కోట్ల మంది అనుకుంటాను క్యాథలిక్ ప్రపంచం ఆయన మాటకు ఇదిగా ఉంటుంది కనుక తప్పకుండా పోప్ మాటకు వాల్యూ ఉంది. ఆ దిశగా 2 అడుగులు పడడానికి మాత్రం ఈ యొక్క మాట వృధా పోదు అని మాత్రం గట్టిగా మనం ఆశించవచ్చమ్మా. ఓకే.